క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, మనందరి జీవితాలను బాగు చేయడం కోసము తన జీవితాన్ని త్యాగం చేసిన మన ప్రభువు క్రీస్తు యొక్క అతి గొప్ప నామం పేరిట ఈ వాక్కు వినుచున్నటువంటి మేమందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ వాక్కు సందేశము ద్వారా దేవాది దేవుడు మనందరి జీవితాలను కూడా ప్రభావితం చేయుచున్నాడు. ప్రియులగు సహోదరులారా, ఈనాటి వాక్కు సందేశాన్ని ఆరంభించటానికి ముందుగా ఒక చిన్న జరిగిన సంఘటనను నేను మీకు తెలియజేస్తాను. మనం చూస్తాం, అనేక మందికి కూడా ఉదయాన్నే పేపర్ చదివేటువంటి అలవాటు ఉంటుంది. ఆ విధంగా ఒకానొకసారి ఒక వ్యక్తి ఉదయాన్నే ఆ పేపర్ అనేది తన ఇంటికి రావడంతో తీసుకొని కూర్చొని చదువుతా ఉన్నాడు. పేపర్‌లో అనేక రకాల కాలమ్స్ ఉంటాయి. రాజకీయమైనటువంటి వార్తలైతేనేమి, కుటుంబపరమైన లేదా ఇతర అనేకమైనవి ఉంటాయి. వీటితో పాటు పుట్టినరోజులు తెలిపేటువంటి వార్తా ప్రకటనలుంటాయి. చనిపోయిన రోజులను తెలిపేటువంటి ఆ యొక్క వార్తా ప్రకటనలు కూడా ఇవ్వడం జరుగుతాయి. ఇతడు ఈ విధంగా పేపర్ తిప్పేస్తా ఉంటే ఒకానొక దగ్గర తన యొక్క ఫోటోనే పేపర్‌లో చూస్తాడు. అక్కడ ఒక ప్రకటన ఉంది. ఏమని? ఇదిగో ఈ మనిషి చనిపోయాడు అని ఉంది. ఈ మనిషి ఒక్కసారి షాక్ అయిపోయాడు. నా ఫోటోను ఎవరు పేపర్‌కిచ్చి నేను చనిపోయానని ఎవరు చెప్పారు? అని ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ చదువుతా ఉన్నాడు. ఆ ఫోటో కింద ఒక లైన్ రాయబడుతూ ఉన్నది. ప్రజల్ని కొత్త పద్ధతుల ద్వారా చంపుతూ ఉండేటువంటి ఈ వ్యక్తి ఈరోజు చనిపోయాడు అని. అతడు ఒక్కసారి షాక్ అయిపోయాడు. నేను ప్రజల్ని చంపాలనేటువంటి ఉద్దేశం నేనేం చేశాను? నా గురించి ఎందుకు ఇంత ఒక స్టేట్మెంట్ ఒకటి చేశారు అని అతడు చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్. యాక్చువల్‌గా చనిపోయినది ఇంకొక వ్యక్తి ఎడ్వర్డ్ నోబెల్. కాకపోతే ఆ పేరు రాసేటప్పుడు తప్పుగా ప్రింట్ చేశారు. అందుకు ఆల్ఫ్రెడ్ నోబెల్ అని ఈయన పేరు వచ్చేసింది. కానీ అక్కడ ప్రింట్ అయిన తర్వాత అక్కడ రాయబడినది చదువుతూ ఉన్నాడు చూడండి. అనేక కొత్త పద్ధతుల ద్వారా ఇతడు ప్రజలను చంపాడని. ఆ మాట చదివిన తర్వాత అతనిలో ఏదో తెలియనటువంటి ఒక వెలితి మొదలయ్యింది. ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే వ్యక్తి డైనమైట్‌ను కనుగొన్న వ్యక్తి. అనేక రకాల కన్‌స్ట్రక్షన్స్ చేయడానికి, చిన్న చిన్న బాంబులు పెట్టి పేల్చడానికి ఇతడు ఆ ముడి పదార్థాన్ని కనుగొని ఆవిష్కరణలు చేసినటువంటి వ్యక్తి. దాని ద్వారా చాలా డబ్బులు సంపాదించాడు. ఎన్నో కోట్లు ఆర్జించాడు. అప్పటికి ఐశ్వర్యవంతుడిగా బ్రతుకుతా ఉన్నాడు. కానీ ఒక్కసారి ఈ యొక్క ఆర్టికల్ చదివిన తర్వాత అతడు మనసులో ఏదో తెలియని పశ్చాత్తాపం. అప్పటినుంచి ఆ యొక్క ఆవిష్కరణలు ఆపేసి తను ప్రపంచ శాంతి కోసము పాటుపడడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనము నోబెల్ శాంతి బహుమానం అని ఏదైతే మాట్లాడుతున్నామో అది ఇతని పేరు మీద ఏర్పాటు చేయబడింది. ఇతడు తను సంపాదించిన యొక్క ఆస్తంతా కూడా ఇదిగో ఎవరైతే ప్రపంచ శాంతి కోసము ప్రయాసపడతారో వారికి బహుమానంగా వినియోగించండి అని ఆ యొక్క ధనాన్ని ఏర్పాటు చేసిపోయాడు. అది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. ప్రియులకు సహోదరులారా, అతడు తన యొక్క జ్ఞానముతో ఒక డైనమైట్‌ను కనుగొని ఈ ప్రపంచానికి మంచి చేస్తున్నానని అనుకున్నాడు. ఆ రోజు తాను చనిపోయాను అనేటువంటి ఒక ప్రకటన వచ్చేంత వరకు కూడా అతనికి తెలియలేదు. తన వల్ల ఎంత నష్టమనేది ఈ లోకానికి కలిగిందో. ఆ రోజు ప్రియులకు సహోదరులారా, అతడు పూర్తిగా మారినటువంటి మనిషిగా మారుతూ ఉన్నాడు. ఈరోజు సువిశేషంలో కూడా ఈ విధంగానే మార్పు చెందినటువంటి ఒక వ్యక్తి సమరయ స్త్రీ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఆమె ఇన్నాళ్ళు జీవించిన ఆమె జీవన పరిస్థితి గురించి కూడా ఆమె అవగాహన తెచ్చుకోలేకపోయింది. కానీ ఎప్పుడైతే ఆమె తన జీవితాన్ని క్రీస్తునందు కనుగొంటుందో, ఆమె తన జీవితం పూర్తిగా మార్చేసుకోవడము ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటగా మనం తెలుసుకోవాలి, మనిషి జీవన మనుగడకు నీరు ఎంతో ప్రధానమైనటువంటి వనరు. ఈ సృష్టిలో జీవ ఆవిర్భావంలోనూ కూడా నీటిది ప్రధానమైనటువంటి పాత్రనే. ఎప్పుడు మంచుతో ఉండేటువంటి శీతల ప్రాంతాల్లో గావచ్చు, లేదా ఎడారిలో నివసించే ప్రజలు కావచ్చు, ఎవ్వరైనా కూడా తప్పనిసరిగా నీరు సేవించాల్సి ఉంటుంది. ఆఖరికి గాలి లేనటువంటి ప్రాంతాల్లో కూడా కేవలము నీటితోనే బ్రతుకుతున్నటువంటి జీవరాశులు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి.
కాబట్టి నీటి శాతం అనేది మన శరీరంలో తగ్గిపోతే మన యొక్క అవయవాలు కూడా క్షీణిస్తాయి. శరీరం అంతా ఎండబారిపోతుంది. కాబట్టి ఈ శరీరపు యొక్క కదలికలు జరగడానికి, మనం బ్రతకడానికి నీరు అవసరం. కాకపోతే ఈ దాహమును తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ కొందరు సాధారణ జలాన్ని, మరికొందరు జీవజలమును గూర్చినటువంటి సత్యమును తెలుసుకుంటూ ఉండడము ఈనాటి వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణంలో ఇజ్రాయేలు ప్రజలు దాహం గొంటూ ఉన్నారు. నిర్గమకాండము 17వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదువుతా ఉన్నాం. అక్కడ ప్రజలందరూ కూడా దాహంతో అల్లాడిపోతున్నారు. వారు మోషే మీద తిరగబడుతున్నారు. మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చారండి మీరు? ఐగుప్తు నుంచి మీరు తోడుకొని వచ్చింది ఎందుకు? ఈ ఎడారిలో నీళ్లు లేక, తిండి లేక మేము ఇక్కడ చావాలా? మేము అక్కడ ఉన్నా పర్వాలేదు, బానిసత్వంలో ఉన్నా బ్రతికి ఉండేవాళ్ళమేమో కదా! ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు అని వారు విపరీతంగా మోషేకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మోషే దేవుని చెంతకు ఈ మనవులను తీసుకొని వెళ్లి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి బండ నుండి రాతిని తీసుకొని రావడము మనం చూస్తా ఉన్నాం. నిజానికి ఎడారిలో ఇజ్రాయేలు ప్రజలు నీటి కోసం తప్పించినటువంటి సంఘటనలో ఇది కేవలం ఒక్కటి మాత్రమే. నిర్గమకాండము 15వ అధ్యాయము 22-25 వచనాల్లో మనం చదివితే అక్కడ మొట్టమొదటగా మోరా అను చోట చేదు నీటిని మోషే ప్రవక్త మధురమైనటువంటి జలంగా మారుస్తా ఉన్నారు. రెండవ సంఘటన ఇదిగో నిర్గమకాండము 17వ అధ్యాయంలో ఈనాడు చదవబడినటువంటి ఆ రెఫూదీము అనేటువంటి చోట బండ నుండి నీటిని వెలికితీస్తున్నాడు. ఇక మూడవసారి కాదేశు అనేటువంటి చోట మోషే అనుమానముతో 2 సార్లు బండ మీద కొట్టి నీటిని బయటకు తీస్తా ఉన్నాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతాం. ఈ విధంగా ప్రజల యొక్క దాహమును తీర్చుకోవడం కోసము ఈ నీటిని వెలికి తీసేటువంటి సంఘటన చాలా సార్లు పరిశుద్ధ గ్రంథంలో జరిగింది. ఇది కేవలము ఒక శారీరకమగు దాహమును తీర్చుట కొరకు ఉద్భవించినటువంటి జలంగా మనం చూస్తున్నాం. ప్రజలు వారి యొక్క తిరుగుబాటుతనముతో, లేనిపోని మాటల ద్వారా వారు దేవుని గూర్చినటువంటి ఒక పూర్తి నమ్మకాన్ని ప్రదర్శింపలేకపోయారు. అందుకనే వారు కేవలము ఒక సాధారణ జలము దగ్గరనే ఆగిపోతా ఉన్నారు. కానీ ఇక్కడ సువిశేషపట్నంలో మనం చూస్తా ఉన్నాము. అదే దాహంను తీర్చుకోవడం కోసం మిట్ట మధ్యాహ్నం ఒక స్త్రీ బిందెను పట్టుకుని ఆ యొక్క బావి దగ్గరకు వస్తూ ఉన్నది. అదే బావి దగ్గర కూర్చున్నటువంటి క్రీస్తు ప్రభువు ఒక సాధారణమైనటువంటి జలం కోసం వచ్చినటువంటి ఆమె యొక్క ఆలోచనలను జీవజలం వైపు ఆలోచించేలాగా చేస్తున్నాడు. ఆమె ఆలోచన తీరును ప్రభు మార్చివేస్తున్నాడు. ఈ శారీరక దాహాన్ని తృప్తిపరిచేటువంటి ఒక జలము నుంచి ఆత్మనే తృప్తిపరచగలిగేటువంటి ఒక జీవజలం వైపు ఆమెను తీసుకుని వెళ్తున్నాడు. ఆ ప్రభువు ఎలాగైతే ఆమె ఆలోచన విధానాన్ని మారుస్తూ ఉన్నాడో, ఆమె కూడా ప్రభువుతో పాటు ఆలోచించడం మొదలుపెట్టింది. ఒక సాధారణ జలం కోసం వచ్చిన ఆమె జీవజలమును గూర్చి తెలుసుకొని ఒక తృప్తి చెందినటువంటి మనసుతో ఆమె తిరిగిపోతా ఉంది. ప్రియులకు సహోదరులారా, ఇక్కడ గమనించండి, ఒక సాధారణ స్థాయి నుంచి ఆధ్యాత్మిక స్థాయి వైపు క్రీస్తు ఎలా ఒక మనిషిని తీసుకుని వెళ్తున్నాడో ఇక్కడ అర్థమవుతుంది. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడు గొణుగుతూనే ఉన్నారు. అవే శరీర సంబంధమైనటువంటి తిండి, నీరు, వీటి కోసమే అన్ని కంప్లైంట్స్ వచ్చాయి. వీటి కోసమే తిరగబడ్డారు. ఇవి వస్తే సంతోషపడ్డారు. ఇవి ఉంటేనే తృప్తి పడ్డారు. ఇక్కడనే ఉన్నారు. అందుకే వారు అంతకు మించి ఎదగలేకపోయారు. కానీ ఇక్కడ ఉండేటువంటి స్త్రీ మాత్రము ప్రభువు ఆమెకు ఒక ఆలోచన కలిగించే కొద్దీ ఈ శారీరక దాహమును మించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఏ సాధారణమైనటువంటి జలమును మించి ఆలోచించడం మొదలుపెట్టింది. అందుకే ఆమె సాధారణ జలము కోసం వచ్చినప్పటికీ జీవజలాన్ని గుర్తించి తిరిగి వెళ్ళింది. ప్రియులకు సహోదరులారా, అంటే మన జీవన విధానంలో కూడా మనము మన ఆశల స్థాయిని పెంచుకోవాలి. మనము ఈ శరీరాన్ని మించి ఆలోచించడం నేర్చుకోవాలి. ఈ తపస్సు కాలంలో మనము నేర్చుకోవాల్సిన, చేయాల్సిన ముఖ్యమైన పని ఇది. మన జీవితము కేవలము ఈ శరీరం మాత్రమే కాదు. నీవు ఒక మనిషిగా కేవలము ఈ శరీర సంబంధిత
వ్యక్తివి మాత్రమే కాదు. నీవు ఈ శరీరానికి మించినటువంటి వ్యక్తివి. నీవు ఈ శరీరానికి సంబంధితమగు అంశాల కంటే ఎక్కువ అంశాలు నీ జీవితానికున్నాయి. అంతకు మించినటువంటి ఒక ఆత్మ ఒకటుంది. దాన్ని కూడా జీవింపచేయాలి. ఈ శరీరాన్ని మాత్రమే బ్రతికించుకోవడం, పోషించుకోవడం మాత్రమే కాదు, నీ ఆత్మను పోషించుకోవడం కూడా నువ్వు నేర్చుకోవాలి అని ఈనాడు మనము మొట్టమొదటగా తెలుసుకుంటున్నాం ప్రియులకు సహోదరులారా. ఇక రెండవదిగా ఈ యొక్క సువిశేషం చదివినప్పుడు మనం తెలుసుకునేటువంటి అంశాలు, యేసు ప్రభువు ప్రతి మానవ హద్దులను అన్నింటినీ కూడా దాటి వెళుతూ ఉన్నాడు ప్రజలను రక్షించడానికి. వాస్తవం ఏంటి అంటే, ఇక్కడ యూదులకు, సమారీయులకు ఎటువంటి పొత్తు లేదు. సమారీయులను యూదులెప్పుడు కూడా ఒక అసంపూర్ణమైన యూదులుగా భావించేవారు. అంటే వారు నిజమైన యూదులు కాదు. కారణం ఏంటి అంటే, ఇక్కడ ఉండేటువంటి ఈ సమరయ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు అన్యులతో వివాహమాడి, వారికి పుట్టినటువంటి సంతానము యొక్క తరాలే ఈ ప్రాంతంలో నివాసం ఉండేవి. కాబట్టి ఈ యొక్క యూదులను, సమారియకు చెందిన యూదులను నిజమైనటువంటి యెరూషలేము యూదులు అంగీకరించేవారు కాదు. కాబట్టి యూదులకు, ఈ సమారీయులకు వేరు వేరు ప్రార్థనా స్థలాలు కూడా ఉండేవి. యెరూషలేములో ఉండేటువంటి యూదులు ఒకే దేవుని కొలిస్తే, ఈ సమారియ ప్రాంతాల్లో ఉండేటువంటి వీరు అన్యులతో మిక్స్ అవ్వడం వల్ల అనేక రకాల దేవతలను వారు కొలిచేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉండేది. కాకపోతే ఈ యూదుల వలె సమారీయులు కూడా మెస్సయ్య రాక కోసం ఎదురు చూసేవారు. ఈ మెస్సయ్య వచ్చినప్పుడు వారికి అన్ని విషయాలు తెలియచేస్తాడనేటువంటి నమ్మకం సమారీయులకు ఉండేది. అయినప్పటికీ కూడా యూదులకు, సమారీయులకు ఒక తీరనటువంటి వైరము, వ్యతిరేకత, ఒక శత్రుత్వం లాంటిది ఉండేది. వారు ఎప్పుడు ఒకరినొకరు అంగీకరించుకునేవారు కాదు. మరి ఇలాంటప్పుడు ఒక మెస్సయ్య యూదునిగా జన్మించాడు, సమారీయునిగా కాదు. మరి యూదునిగా జన్మింపబడిన వాడు యూదా చట్టాలను, యూదా యొక్క ప్రవర్తననే అవలంబించుకోవాలి. అనగా యూదులకు, సమారీయులకు ఎటువంటి పొత్తు లేదు కాబట్టి, మెస్సియాగా జన్మించిన క్రీస్తు యూదుడు కాబట్టి అతడు కూడా ఏ పొత్తు పెట్టుకోకూడదు. ఇది మనకుండేటువంటి ఒక విధమైనటువంటి వర్ణవర్గ వ్యవస్థ వంటిది. అంటే మనిషి ఏర్పాటు చేసుకున్నటువంటి హద్దులివి. మనిషికి మధ్య అడ్డుకట్టలివి. అందుకే వాక్కులో చదువుతున్నాము, యోహాను శుభవార్త 4వ అధ్యాయము 9వ వచనము. ఆమె యేసుతో, యూదుడవైన నీవు సమరయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లడుగుచున్నావు? అంటే అక్కడ యూదులకు, సమారీయులకు ఉండేటువంటి ఒక వ్యతిరేకత బయటపడుతూ ఉంది. యేసుప్రభు యూదుడుగా ఉన్నాడు కాబట్టి అసలు వారిని కలవకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, అసలు ఆ ప్రాంతానికే పోకూడదు. కానీ యేసుప్రభు వారి ప్రాంతానికి వెళ్ళాడు, వారితో మాట్లాడాడు, వాళ్ళతో పాటు 2 రోజులు అక్కడ ఉంటున్నాడు. నిజానికి ఒక యూదుడు చేయకూడనటువంటి పని ఈ హద్దులన్నీ యేసుప్రభు దాటుతా ఉన్నాడు. ఈ మనుషులకు మధ్య ఏర్పడినటువంటి ఈ హద్దులు ప్రారంభంలో లేనివి. ఆదాము ఏవల మధ్య ఏ హద్దులు, వివక్షత లేకుండా ఉండేది. కానీ వారు ఎప్పుడైతే పాపం చేశారో వెంటనే వారి ఇరువురికి సంక్రమించినటువంటి దాని ఫలం వారి సంతానానికి సంక్రమించింది. అలా ఒక్క మనుషుని యొక్క పాపము అందరికీ వ్యాపించింది. ఆ వ్యాపింపబడినటువంటి పాపమే మనిషికి మధ్య గోడ కట్టుతుంది. అనేకమైన అడ్డంకులు, అనేకమైన వర్ణాలు, వర్గాలు అనేటువంటి వివిధ రూపాల వ్యవస్థల్లో మనిషికి సంబంధం లేకుండా జీవించేలాగా చేసింది. అంటే ఒక మనిషిలో ఈ విభజనలు, ఈ అడ్డుకట్టలు, ఈ వ్యవస్థలు ఎలా వస్తాయి అంటే, ఎప్పుడైతే దేవుని నుంచి వారు దూరమయ్యారో ఈ విభజనలు ఆరంభమయ్యాయి. ఏదెను తోట నుంచి వారు గెంటి వేయబడిన తర్వాతనే అనేకమైన కొత్త పాపాలు పుట్టుకొచ్చాయి, విభజనలు పుట్టుకొచ్చాయి. అదే ఈనాడు మనిషి జీవితంలో కూడా జరుగుతుంది. కాబట్టి ఒక్కరి పాపము అందరికి వ్యాపింప చేయబడిందో, అలాగే ఆ ఒక్కడగు క్రీస్తు వలననే జీవము, రక్షణ అనేది అందరికీ రావాలంటే మనము ఈ మానవ సంబంధిత గోడలను, అడ్డుకట్టలను దాటి ఆలోచించడం నేర్చుకోవాలి. క్రీస్తు ఒక యూదుడయ్యుండి సమరయుల పట్టణాలకు వెళ్ళి పలకరించి అక్కడ 2 రోజులుండి అందరినీ కూడా రక్షణలో ఐక్యం చేస్తా ఉన్నాడు. సమరయులే కాదు, సుంకర్లను, పాపులను
అందరినీ అతనిలో ఐక్యమవుతూ ఉన్నారు. కాబట్టియే వారందరూ కూడా క్రీస్తు యొక్క విధేయత ద్వారా సంపాదించిన రక్షణ అతనిలో ఏకమై ఉన్న ప్రతి ఒక్కరూ పొందుతున్నారు. రక్షణ క్రీస్తు నుండి మాత్రమే వస్తుంది. కాబట్టి క్రీస్తును కలిసిన తర్వాతనే ఆ స్త్రీ జీవితం అనేది మారిపోతా ఉంది. ఈనాడు మనము కూడా ఈ మానవ హద్దులన్నీ దాటి క్రీస్తును కలవడం నేర్చుకోవాలి. అప్పుడే మన అడుగులు క్రీస్తు ఇచ్చేటువంటి రక్షణలో భాగం పంచుకోవడం వైపు సాగుతాయని ఈనాడు మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. ఇక్కడ మూడవ విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ స్త్రీ క్రీస్తును కలుసుకుంటుందో ఆమె జీవితం అనేది మారుతా ఉంది. ఎప్పుడైతే ఆ స్త్రీ క్రీస్తుతో మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నదో, ఆమె తన పాప జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నది, అంగీకరిస్తూ ఉన్నది. ఆమె పూర్తిగా తన జీవితాన్ని తన దృష్టిలోనికి తెచ్చుకుంటూ ఉంది. వెంటనే తన జీవితంలో ఒక మార్పు అనేది మనము చాలా స్పష్టంగా ఈ యొక్క వాక్యంలో చదువుతాం. ముఖ్యంగా ఆమె మాట్లాడేటువంటి తీరులోనే ఆ యొక్క మార్పును మనం గుర్తిస్తాం. మొట్టమొదటగా క్రీస్తుతో మాట్లాడినప్పుడు యోహాను శుభవార్త 4వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాం. యేసు ప్రభును ఒక యూదుడుగానే చూసింది. తరువాత అతడు జీవజలం గురించి ప్రస్తావించినప్పుడు 11వ వచనంలో చూస్తూ ఉన్నాము. ఆమె అతన్ని అయ్యా అని పిలుస్తుంది. అంటే ఒక బోధకుడిగా ఆమె క్రీస్తును గుర్తిస్తూ ఉంది. తర్వాత మళ్ళా చూస్తా ఉన్నాము 19వ వచనంలో అతన్ని ఒక ప్రవక్తగా భావిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఆమె యొక్క పాప జీవితాన్ని క్రీస్తు బహిర్గతం చేస్తూ ఉన్నాడో, ఆమె దాన్ని ఒప్పుకుంటుంది. ఇతడు నిజంగా ఒక ప్రవక్త అనేటువంటి ఒక నమ్మకం ఆమెకొస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే నిజమైన ఆరాధన గురించి ప్రభువు ప్రస్తావిస్తాడో, అప్పుడు ఇతడే నిజమైన మెస్సయ అని ఆ స్త్రీ గుర్తిస్తుంది. అంటే ఒక సాధారణ యూదుడుగా భావించినటువంటి ఆమె తర్వాత అతనిలో ఒక బోధకుని, ఒక ప్రవక్తను, ఒక మెస్సయను, రక్షకుణ్ణి గుర్తిస్తూ ఉండడం మనం చూస్తున్నాం. అందుకే ఆమె మాట తీరు కూడా మారుతా ఉంది. అంటే ఆమెలో ఒక మార్పు అనేది ఆరంభమయ్యింది అని చెప్పుకోవడంలో ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ యేసు ప్రభువు కూడా ఆమెను మార్చిన తీరు చాలా స్పష్టంగా ఉంటుంది. మొట్టమొదటగా ఆమె ఒక సాధారణ నీటి కోసం వచ్చింది. ఒక సాధారణ నీటి ప్రస్తావన నుంచి ఆధ్యాత్మికమగు ఎవ్వరూ ఇంతవరకు మాట్లాడనటువంటి ఒక జీవజలం గురించి ఆమెకు ప్రభువు నేర్పిస్తున్నాడు. ఒక సాధారణ విషయం నుంచి ఒక కొత్త విషయాన్ని ఆమె జీవితంలో ప్రభువు పరిచయం చేస్తున్నాడు. అదే విధంగా ఈ క్రమంలోనే ఆమె తనకున్నటువంటి ఆ యొక్క భర్తల గురించి కూడా ప్రభు ముందు అంగీకరిస్తుంది. ఆమె తన పాప జీవితాన్ని అంగీకరించింది. ఇక్కడ గమనించాలి, ఆమె ఎప్పుడైతే తన యొక్క జీవితాన్ని స్పష్టంగా క్రీస్తు ముందు అంగీకరిస్తుందో, ఆమె వాస్తవానికి ఒక పాప సంకీర్తనం చేసింది క్రీస్తు ప్రభు దగ్గర. అందుకనే అక్కడ క్రీస్తు ప్రభు ఆమెను నిందించడం లేదు. ఆ పరిసయ్యుల్లాగా ఏగో పాపులను, సుంకరులను ఖండించినట్టుగా యేసు ప్రభు ఏనాడు ఆమెను ఖండించలేదు. ఇంకా ఆమెను జీవితాన్ని ఆమెకు తెలియచేయడానికి ప్రయత్నం చేశాడంతే. ఇక్కడ ఆమెకు ఒక విడుదలని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశమే ప్రభువు యొక్క ప్రధానమైన ఆలోచనగా ఉంది. అందుకే ఆమె తన పాప జీవితాన్ని అంగీకరించినప్పుడు ఆమెను తిట్టలేదు, ఆమెను అవమానించలేదు. కాకపోతే బయటపడేటువంటి మార్గాన్ని, ఇంకా అంతకు మించినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని ఆమెకు పరిచయం చేస్తున్నాడు. అందుకే ఆమె దృష్టిని ఈ శారీరకమైనటువంటి విషయాల నుంచి ఆధ్యాత్మికమైన విషయాల వైపు నడిపిస్తున్నాడు. అందుకే ఆమె ఆలోచన తీరు మారుతుంది. తర్వాత ఆమె జీవితం కూడా మారుతుంది. ప్రభువు ఆమె ఆలోచనలు మార్చి ఆమె జీవితాన్ని మార్చేశాడు. మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. నిజంగా మనము క్రీస్తును కలుసుకున్నాము అంటే ఖచ్చితంగా మన యొక్క ఆలోచనలు మారుతాయి. మన జీవితాలు కూడా మారుతాయి. ఇది మనము చేసేటువంటి పాప సంకీర్తన విధానంలో ఇది తప్పక జరిగేటువంటి ఒక అంశం. అందుకే ప్రియులకు సహోదరులారా, మనము తరచుగా పాప సంకీర్తన ఒకటి చేయాలి అని శ్రీసభ ఎందుకు మనల్ని ఇంతగా బ్రతిమాలుతూ ఉన్నదంటే కారణం ఇది. ఈ పాప సంకీర్తనంలో మనం నేరుగా క్రీస్తుకే మన పాప జీవితాన్ని సమర్పించి వెళ్తున్నాం. ఆ రోజు చూడండి, నీటి కోసం ఆ యొక్క కుండను తీసుకొని వచ్చినటువంటి ఆమె
ప్రభువును కలుసుకొని తిరిగిపోయేటప్పుడు ఆ కుండను అక్కడనే వదిలివేసి వెళ్ళిపోతుంది. ఆమె పాత జీవితాన్ని అక్కడ వదిలిపెట్టిపోతుంది క్రీస్తు దగ్గర. అంటే ఆమె జీవితంలో ఉండేటువంటి ఆ పాపాలన్నీ అక్కడితో క్రీస్తు తీసుకుంటున్నాడు. నిజానికి క్రీస్తు ఆ పాపాలను భుజాన వేసుకొని తన సిలువ వైపు సాగిపోతూ ఉన్నాడు అక్కడి నుంచి అని మనకు అర్థమవుతూ ఉన్నది. మనము కూడా పాప సంకీర్తనం చేసినప్పుడు అక్కడ గురువు రూపంలో ఉండేటువంటి క్రీస్తు దగ్గరే మన పాపాలు అక్కడ వదిలేస్తున్నాం. ఏ గురువు మన తప్పులకు గాను, పాపాలకు గాను మనల్ని ఖండించడు. మనల్ని నిందించడు. కానీ బాగుపడేటువంటి మార్గాన్ని ఉపదేశిస్తాడు. మన తప్పులకు చేయాల్సిన అపరాధాన్నే ఇస్తాడు. అలా మనము ఒక కొత్త జీవితాన్ని ఆరంభిస్తాము అని ఈనాడు మనం తెలుసుకోవాలి. ఇక చివరిగా ఒక 4వ అంశం ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ స్త్రీ క్రీస్తును నిజంగా మెస్సయ అని తెలుసుకుంటుందో, వెంటనే ఆమె తన యొక్క గ్రామానికి వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిపోయి అనేక మందికి కూడా తెలియచేస్తుంది. నేను మెస్సయను చూశాను. అతడు నా జీవితం గురించి ఎవ్వరికీ తెలియని నిజాలన్నీ చెప్పేశాడని వారికందరికీ కూడా క్రీస్తు గురించి బోధిస్తా ఉంది. వాస్తవానికి ఆ సమాజంలో ఆ స్త్రీకి ఎవ్వరు గౌరవం ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకని ఎవ్వరూ రానటువంటి సమయంలో మిట్ట మధ్యాహ్నం ఆమె బిందెను పట్టుకొనొస్తుంది. అందరూ వచ్చేటువంటి సమయంలో ఆమె రావడం లేదు. కారణము ఎందుకంటే ఎవ్వరు ఆమెకు గౌరవం ఇవ్వరు. మరి అటువంటి జీవన పరిస్థితుల్లో, అటువంటి జీవన స్థితిగతుల్లో జీవించిన ఈమె ఇప్పుడు క్రీస్తుని గురించి ఒక మంచి వార్తను బోధిస్తుంది. ఆమె జీవితం పాప జీవితం ఎవరు ఆమెను గౌరవించరు. కానీ ఎప్పుడైతే ఆమె ఇటువంటి ఒక సువార్తను బోధిస్తుందో అందరూ అంగీకరిస్తున్నారు. చాలా మంది కూడా ఆమె మాటను నమ్మి వస్తున్నారు. నిజానికి నమ్మగలిగేటువంటి వ్యక్తిత్వం ఆమెది కాదు. కానీ ఆమె చెప్పిన మాటలు కొత్తగా ఉన్నాయి. అందుకే వారు ఆమె మాటలను బట్టి ప్రభువును చూడ్డానికి వస్తున్నారు. ఎప్పుడైతే ఈ ప్రజలందరూ కూడా ప్రభువును నేరుగా చూసి అతని మాటలు విని అతన్ని తమ వద్ద ఒక 2 రోజుల పాటు సహవాసంగా ఏర్పాటు చేసుకుంటారో, క్రీస్తు ద్వారా ఎన్నో గొప్ప బోధనలు వాళ్ళు పొందుకుంటున్నారు. ఇప్పుడు వారు చివరికి ఒక మాట చెప్తూ ఉన్నారు. వచనంలో మనం చదువుతా ఉన్నాము. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 42వ వచనము. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు. మేము స్వయముగా ఆయన ఉపదేశము వింటిమి. వాస్తవముగా ఆయన లోక రక్షకుడు అని మాకు తెలియును అని వారు ఆమెతో చెప్పిరి. ఇప్పుడు మొట్టమొదటిగా క్రీస్తు దగ్గరకు రావడానికి ఈమె చెప్పిన మాటను బట్టి వారు వచ్చారు. కానీ ఒక్కసారి క్రీస్తును కలుసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఇతడు నిజముగా మెస్సయ, ఇతడు రక్షకుడు. అందుకే వాళ్ళు చెబుతున్నారు, ఇక మేము నీ మాటను బట్టి అతన్ని నమ్మం. మేమే స్వయంగా చూసాం, విన్నాం, తెలుసుకుంటున్నాం కాబట్టి మేము నమ్ముతున్నాం. అంటే వారు ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని పొందుకొని వారు ఇప్పుడు నమ్ముతున్నాము అనేటువంటి మాటకొస్తున్నారు. ప్రియులకు సహోదరులారా, ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ ప్రాసెస్ ఇలాగే జరగాలి. నీకు ఏమీ తెలియనటువంటి ఒక పసివాడిగా ఉన్నప్పుడు నీకు అనేక మంది దేవుని గురించినటువంటి విషయాలు తెలియజేస్తారు. మీ తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు అనేక మంది మీకు దేవుని గురించి బోధిస్తారు. ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు దగ్గరకు మీరు నడిపించబడతారు. కానీ గుర్తుంచుకోండి, మనం ఒకసారి క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత క్రీస్తు గురించి నేరుగా మనమే తెలుసుకుంటాం. నేరుగా మనమే క్రీస్తు యొక్క అనుభవాన్ని పొందుకుంటాం. అప్పుడు మనం కూడా ఇదే మాటను చెప్పాలి. ఇప్పుడు నేను స్వయముగా తెలుసుకొని అనుభవపూర్తిగా గ్రహించాను కాబట్టి ఇప్పుడు నేను విశ్వసిస్తాను. ఇప్పటి వరకు నా విశ్వాసం నా పెద్దలు నేర్పినటువంటి దాన్ని బట్టి విశ్వసించాను. వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి నమ్మాను. కానీ ఇప్పుడు నేను అనుభవపూర్తిగా క్రీస్తుని తెలుసుకున్నాను కాబట్టి విశ్వసిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరి నుంచి ఈ మాట బయటకు రావాలి. అప్పుడే మనము నిజముగా దైవానుభవం పొందుకున్నటువంటి సందర్భంలో నుంచే ఈ మాట బయటకొస్తుంది. కాబట్టి ప్రియులకు సహోదరులారా, నీ ఆధ్యాత్మిక ప్రయాణం నీవే మొదలుపెట్టాలి. ఎవరో చెప్పారని కాదు. నీవే స్వయంగా క్రీస్తు యొక్క అనుభవాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ అనుభవం వచ్చేంత వరకు మనం నిజంగా ఈ విశ్వాసమందు స్థిరపడలేం, నిలదొక్కుకోలేం. కాబట్టి ఈనాడు ఈ యొక్క ప్రార్థనలో ఆ దేవాది దేవుని వేడుకుందామండి. ఆ సమారియ స్త్రీని కలుసుకొని ఆమె జీవితాన్ని ఎలాగైతే మార్చివేశావో
అదేవిధంగా మన జీవితాలను కూడా ప్రభువు కలుసుకుంటూ ఉన్నాడు. మన జీవన స్థితుల్లోనూ, పరిస్థితుల్లోనూ దేవుడు మనల్ని కలుస్తా ఉంటాడు. అతడు కలుసుకున్నప్పుడు నీవు కూడా సమరయ స్త్రీలాగా ప్రభువుకు స్పందించడం నేర్చుకోగలిగితే, ఖచ్చితంగా ప్రభువు మన జీవితాలను కూడా మారుస్తాడు. అటువంటి మార్పును మనం పొందుకోవాలా? అతడిచ్చేటువంటి జీవజలాన్ని పొందుకోవాలా? అతడిచ్చేటువంటి రక్షణను మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఈ కృపను మనకు దయచేయమని ఆ దేవాది దేవుని ఈనాడు ఈ ప్రార్థనలో వేడుకుందాం. ప్రభువు మిమ్మందరిని దీవించి నడిపించుదురుగాక. ఆమేన్.